హెచ్సియు వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. 400 ఎకరాలలో జీవరాశులపై స్కెచ్ పెయింట్ ప్రదర్శించారు. హెచ్సియు విద్యార్థులు బయోడైవర్సిటీ కాపాడాలంటూ కూడా పెయింటింగ్ ద్వారా నిరసన తెలిపారు. హెచ్సియు భూ పోరాటంలో ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గమంటున్నారు స్టూడెంట్స్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. హెచ్సియు యూనివర్సిటీలో దాదాపు 400 ఎకరాల భూమిని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఇమ్మీడియట్ గా ప్రభుత్వం ఈ చర్యను ఆపివేయాలంటూ విద్యార్థులు హెచ్సియు వద్ద ఆందోళన చేస్తున్నారు. ఒకసారి ప్రస్తుతం హెచ్సియు దగ్గర పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఒక స్కెచ్ పెయింట్ ని ఏర్పాటు చేశారు. ఈ స్కెచ్ పెయింట్ లో వాళ్ళు కొద్దిసేపటి క్రితం ఈ స్కెచ్ పెయింట్ వేసి దీంట్లో చాలా స్పష్టంగా కొన్ని అంశాలు కూడా మెన్షన్ చేస్తున్నారు. నాట్ అన్ ఇంచ్ బ్యాక్ అనేటువంటి విషయాన్ని, అంటే ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గము అనేదాన్ని తెలియజేస్తున్నారు. మరోవైపున ఒక చోట ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్ గా ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యను ఆపేయాలని చెప్పంటూ వాళ్ళందరూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే చూడొచ్చు, లోపల ఎటువంటి జీవరాశులు లేవు అని ప్రభుత్వ పెద్దలు మాట్లాడటాన్ని వ్యతిరేకిస్తూ లోపల ఏ జంతువులు ఉంటాయి అనేది వాళ్ళందరూ ఈ స్కెచ్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. సరే మనం విజువల్స్ లో చూసినట్లయితే అలాగే ఇటు జింకలు లేకపోతే ఇతర పక్షులు అనేక రకాల లోపల ఏ జీవరాశులు అయితే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి స్కెచ్ ను కూడా తెలియజేయడం జరిగింది. మరోవైపున ఇక్కడ స్టేషనరీ వార్నింగ్ అని చెప్పారంటూ లోపల జీవరాశులు ఉన్నాయి, వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అన్నటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ వాళ్ళు ఈ స్కెచ్ పెయింట్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. లోపల లేక్స్ ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, నెమళ్లు ఉన్నాయి, అనేక రకాల జీవరాశులు లోపల తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ 400 ఎకరాలను వేరే ప్రైవేటు పరం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ జీవరాశులు అన్ని కూడా హరించిపోతాయి. బయోడైవర్సిటీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం మన మీదే ఉంది. అవసరమైతే మేము ఇంకా మా చదువులు పూర్తయిన తర్వాత తాము వెళ్ళిపోతాం. కానీ ఈ చర్యలు, అంటే ఈ జీవరాశులకు సంబంధించి కావచ్చు, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. హైదరాబాదు సేఫ్టీకి సంబంధించి ఇప్పటికే డేంజర్ జోన్లో ఉన్నటువంటి హైదరాబాద్కు సంబంధించి ఇప్పుడు ఇలా భూముల మొత్తాన్ని కూడా ప్రైవేటు పరం చేసి కంపెనీలకు అప్పగిస్తే కాలుష్యం అనేది మరింత ఎక్కువైపోతూ ఉంటుంది. దీని అన్నిటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వం 400 ఎకరాలు హెచ్సియు పరిధిలో లేదని చెప్పడం ఇవన్నీ కూడా తమకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా తాము వెనక్కి తగ్గము అనేటువంటి అన్ని అంశాలను కూడా తెలియజేస్తూ ఈ పెయింట్స్ ద్వారా తెలియజేస్తున్నారు. వైపున ఆందోళనలు కొనసాగిస్తాము. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ చర్యను మానుకోవాల్సిందే, లేకపోతే మాత్రం ఎంతవరకైనా ముందుకెళ్తాము. నాట్ అన్ ఇంచ్ బ్యాక్, ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తామన్నటువంటి విషయాలన్నింటినీ తెలియజేస్తూ ఈ స్కెచ్ పెయింట్ ద్వారా వాళ్ళు తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఆందోళన చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వరుణ్తో రత్నకుమార్, హెచ్సియు నుంచి.